హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, హౌ మెనీ టెర్రర్ సైట్స్ వేర్ డెస్ట్రాయిడ్ బై ద ఐఎఫ్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్? ఆన్సర్ వచ్చేసి 9. మరి ఇవాళ జీకే క్వశ్చన్, విచ్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్ 1972? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు ఎప్పుడూ తింటూనే ఉంటావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే డూ యూ ఆల్వేస్ ఈట్? డూ యూ ఆల్వేస్ ఈట్ అంటే నువ్వు ఎప్పుడు తింటూనే ఉంటావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ కీప్ ఈటింగ్ లైక్ దిస్ యూ విల్ గెట్ వెరీ ఫ్యాట్. ఇఫ్ యూ కీప్ ఈటింగ్ లైక్ దిస్ యూ విల్ గెట్ వెరీ ఫ్యాట్ అంటే నువ్వు ఇలా తింటూనే ఉంటే నువ్వు లావ్ అయిపోతావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ సో ఈట్ రైట్. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ సో ఈట్ రైట్ అంటే ఇది నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు, సో చూసి తిను అని అర్థం. నెక్స్ట్ వన్, ఎంత తిన్నా లావ్ అవ్వను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే నో మ్యాటర్ హౌ మచ్ ఐ ఎట్ ఐ వోంట్ గెట్ ఫ్యాట్. నో మ్యాటర్ హౌ మచ్ ఐ ఎట్ ఐ వోంట్ గెట్ ఫ్యాట్ అంటే ఎంత తిన్నా నేను లావ్ అవ్వను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, I think it's a blessing from God to be able to be like this. I think it's a blessing from God to be able to be like this అంటే ఇలా ఉండడం, ఎంత తిన్నా లావ్ అవ్వకపోవడం అనేది నాకు తెలిసి ఇది నాకు దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, I eat very little but look very fat. I eat very little but look very fat అంటే నేను చాలా తక్కువ తింటాను కానీ ఇలా లావుగానే కనిపిస్తాను అని అర్థం. నెక్స్ట్ వన్, చాలా ఆకలిగా ఉంది ఇప్పుడే తినాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్ ఎలా చెప్పాలి అంటే ఐఎమ్ సో హంగ్రీ ఐ నీడ్ టు ఈట్ నౌ. ఐఎమ్ సో హంగ్రీ ఐ నీడ్ టు ఈట్ నౌ అంటే చాలా ఆకలిగా ఉంది ఇప్పుడే తినాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఫీల్ ఫుల్ ఈవెన్ దో ఐ హ్యావ్ ఈటెన్ ఎ లిటిల్. ఐ ఫీల్ ఫుల్ ఈవెన్ దో ఐ హ్యావ్ ఈటెన్ ఎ లిటిల్ అంటే నేను కొంచెం తిన్నా కూడా నాకెందుకో కడుపు నిండుగా అనిపిస్తుంది, ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, థింక్ అబౌట్ సంథింగ్ అదర్ దెన్ వాట్ యు ఆర్ ఈటింగ్. థింక్ అబౌట్ సంథింగ్ అదర్ దెన్ వాట్ యు ఆర్ ఈటింగ్ అంటే నువ్వు తినేదాని గురించి తప్పితే వేరేది కూడా ఏమైనా ఆలోచించు అని అర్థం. నెక్స్ట్ వన్, రోడ్ మీద తినడం ఇష్టం ఉండదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఐ డోంట్ లైక్ ఈటింగ్ ఆన్ ద రోడ్. ఐ డోంట్ లైక్ ఈటింగ్ ఆన్ ద రోడ్ అంటే రోడ్ మీద తినడం ఇష్టం ఉండదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యాక్చువల్లీ ఐ లైక్ టు ఈట్ పానీపూరి ఇన్ ఎ రెస్టారెంట్. యాక్చువల్లీ ఐ లైక్ టు ఈట్ పానీపూరి ఇన్ ఎ రెస్టారెంట్ అంటే నాకు రెస్టారెంట్లో దొరికే పానీపూరి తినడం అంటే ఇష్టం అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ స్టాండ్ ఆన్ ద రోడ్ అండ్ ఈట్. డోంట్ బాదర్ మీ ఎట్ ఆల్. ఐ కాంట్ స్టాండ్ ఆన్ ద రోడ్ అండ్ ఈట్. డోంట్ బాదర్ మీ ఎట్ ఆల్ అంటే నాకు రోడ్ మీద నిల్చుని తినడం ఇష్టం ఉండదు, సో నన్ను ఇబ్బంది పెట్టకు అని అర్థం. నెక్స్ట్ వన్, మొత్తం నువ్వే తినేస్తావా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే డిడ్ యూ ఈట్ ఇట్ ఆల్ యువర్ సెల్ఫ్. డిడ్ యూ ఈట్ ఇట్ ఆల్ యువర్ సెల్ఫ్ అంటే మొత్తం నువ్వే తినేస్తావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావెంట్ ఈటెన్ ఎ బిట్ డోంట్ యూ కేర్ అబౌట్ మీ. ఐ హ్యావెంట్ ఈటెన్ ఎ బిట్ డోంట్ యూ కేర్ అబౌట్ మీ అంటే నేను కొంచెం కూడా తినలేదు, నువ్వు నా గురించి అసలు పట్టించుకోవా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ కుక్డ్ అండ్ ఈట్ వాట్ ఐ లైక్డ్. యూ కుక్ వాట్ యూ లైక్. ఐ కుక్డ్ అండ్ ఈట్ వాట్ ఐ లైక్. యూ కుక్ వాట్ యూ లైక్ అంటే నాకు నచ్చింది నేను వండుకుని తినేసాను, నీకు నచ్చింది నువ్వు వండుకో అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, తినడం తప్ప వేరే పని లేదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే
డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ బట్ ఈట్. డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ బట్ ఈట్ అంటే తినడం తప్ప వేరే పని లేదా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ వెరీ హంగ్రీ లేట్లీ అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై. ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ వెరీ హంగ్రీ లేట్లీ అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై అంటే ఈ మధ్య నాకు చాలా ఆకలేస్తుంది, చాలా ఎక్కువ ఆకలేస్తుంది, ఎందుకన్నది అర్థం కావడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఈట్ క్విక్లీ అండ్ డూ యాజ్ ఐ సే. ఈట్ క్విక్లీ అండ్ డూ యాజ్ ఐ సే అంటే తొందరగా తినేసి నేను చెప్పింది చెయ్యి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.